హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ రవ్వ ఎగ్లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీనికైతే నేను ముందైతే 1 కప్పు వరకు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదండి, ఉప్మా రవ్వ తీసుకున్నాను. అదైతే మిక్సీ జార్లో వేసుకున్నాను. ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో కొంచెం తగ్గించుకొని షుగర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 ఇలాచీస్ వరకు కూడా యాడ్ చేసుకొని ఇదైతే మిక్సీ అయితే మనం ముందు పట్టుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా అయితే అవుతుంది కంప్లీట్గా. ఇలా అయిన తర్వాత ఇదైతే ఒక బౌల్లో అయితే ముందు మనం వేసుకుందాము. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఇలా బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, నెక్స్ట్ ఇందులోకి బేకింగ్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వరకు రెండు అయితే ముందు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మిల్క్, మనం సైడ్ పెట్టుకున్న మిల్క్ అయితే కాచి చల్లార్చిన మిల్క్ అండి ఇవి. ఈ మిల్క్ అయితే ముందు వీటి మీద వేస్తే యాక్టివ్ అవుతుంది కాబట్టి వేస్తూ నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. మిక్సర్తో కలుపుకుంటే మంచిగా మనకి ఎంత మిల్క్ పడుతుందో అంత చూసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇలా మనకైతే ఒక కన్సిస్టెన్సీలా వస్తుందండి. వచ్చిన తర్వాత ఇంకా మనం బాగా బీట్ చేసి కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది. అయిన తర్వాత మనకి ఒక 1/2 కప్పు వరకు పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం ఆయిల్ అయితే 1/2 కప్పు వరకు వేసుకుంటున్నామండి. ఇదైతే ఫ్రీడమ్ ఆయిల్, ప్లెయిన్ ఆయిల్ అండి. వేరుశనగ నూనె అయితే కేక్ అయితే యూజ్ చేయకూడదండి. ఇది బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మన కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడైతే 1 స్పూన్ మైదా అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఇందులోని మైదా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బబుల్స్ ఏవి లేకుండా మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుంది ఇలా కన్సిస్టెన్సీలో వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెనిలా ఎసెన్స్ అయితే ఇలా 2-3 డ్రాప్స్ వరకు వేసుకుంటున్నాము. వేసుకునేకి ఇంకా మంచిగా బీట్ చేసుకుంటూ బాగా కలపాలండి. కలపడంలోనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. ఇలా చేసుకొని సైడ్కి పెట్టుకునేకి ఇప్పుడు కేక్ గిన్నె తీసుకున్న తర్వాత అందులోకి ఇలాగ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకునే కొంచెం మైదా కూడా చేసుకున్న తర్వాత ఇది ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ కేక్ గిన్నెలో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం గిన్నెతోని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దానికి విజిల్ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇలా స్టాండ్ కుక్కర్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత కుక్కర్ని అప్పుడు ఇదంతా మొత్తం కేక్ గిన్నెతో మనం ఇలా దించుకోవాలి. కుక్కర్లో దించుకున్న తర్వాత ఇలా మనం అయితే కంప్లీట్గా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఒక 50-55 మినిట్స్ వరకు అయితే పెట్టుకోగానే మనకి ఇలా కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇంకా చూసుకోవచ్చు మనం ఇప్పుడైతే మనం దీన్ని ఇలా ఒక టూత్ పిక్తోనైతే చెక్ చేసుకుందాము. చేసుకుంటే ఇలా మనం పెట్టి చూస్తే ఇలా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోతుందండి. ఒక 50-55 మినిట్స్లో కంప్లీట్గా ఫ్లేమ్ అనేది అయితే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా కేక్ మనకి ప్రిపేర్ అయిపోయిందండి. ఇది చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇప్పుడైతే కేక్ గిన్నె నుంచి అయితే మనం కేక్ని చల్లగా అయిన తర్వాత అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది పీసెస్గా కట్ చేసుకోవడమేనండి. అంతే, చాలా ఈజీగా ఎగ్లెస్ రవ్వ కేక్ అయితే మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.